మనం యుఎన్ఓ పార్ట్ 3లో విధుల గురించి చర్చించుకుంటున్నాం. ప్రధాన విధులు, అది సాధారణ సభ ప్రధాన విధులు. అయితే వచ్చేసి ఐక్యరాజ్య సమితి వార్షిక బడ్జెట్ని ఆమోదించేది సాధారణ విధి. సంవత్సరానికి ఒకసారి సెప్టెంబర్ నెలలో సమావేశం కావడం, నూతన దేశాలకు సభ్యత్వం కల్పించడం ఉంటుంది. భద్రతా మండలిలో 10 తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నుకోవడం ఉంటుంది. అంతర్జాతీయ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలను గురించి చర్చించడం, దానిపై సిఫార్సు చేయడం ఉంటుంది. ప్రగతిశీలకమైన అంతర్జాతీయ చట్టాలను తయారు చేయడం ఉంటుంది. భద్రతా మండలి సిఫార్సులపై సెక్రటరీ జనరల్ నియమించడం ఉంటుంది. అలాగే భద్రతా మండలి సెక్యూరిటీ కౌన్సిల్ అంటారు. అయితే 2022లో అధ్యక్షుడు ఎవరు ఉంటారు అంటే పెరిట్ ఎక్స్ఓ అల్బేనియా దేశానికి చెందిన వ్యక్తి ఉన్నాడు. అధ్యక్ష పదవి సభ్య దేశాల ఆంగ్ల పదజాలం ఆధారంగా ప్రతి నెల మారుతూ ఉంటుంది. భారతదేశం డిసెంబర్ 2022లో అధ్యక్ష పదవిని చేపట్టింది. అయితే ప్రధాన కార్యాలయం వచ్చేసి న్యూయార్క్. ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగంగా, ముఖ్య కార్యనిర్వాహక అంగంగా భద్రతా మండలి వ్యవహరిస్తుంది. ప్రస్తుత సభ్య దేశాలు వచ్చేసి 15. ప్రారంభంలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి, 6 తాత్కాలిక సభ్య దేశాలు, మొత్తం 11 ఉండే. భద్రతా మండలి మొదటి సమావేశం 17 జనవరి 1946న వెస్ట్మినిస్టర్ లండన్లో జరిగింది. 5 శాశ్వత సభ్య దేశాల గురించి డిస్కస్ చేస్తే 1 అమెరికా, 2 యునైటెడ్ కింగ్డమ్, 3 రష్యా, 4 ఫ్రాన్స్, 5 చైనా వచ్చేసి. ఐక్యరాజ్య సమితిలో ఆర్టికల్ 27 ప్రకారం శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం ఉంటుంది. క్వశ్చన్ అడిగేటప్పుడు ఇది అడుగుతుంటాడు, మెన్షన్ చేస్తాడు. ఆర్టికల్ 27 వచ్చేసి ఐక్యరాజ్య సమితిలో ఏం తెలుపుతుందంటే శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం తెలుపుతుంది. గుర్తుంచుకోవాలి, క్వశ్చనింగ్ ఫార్మేట్ అనేది మారుతున్నప్పుడు మనం కూడా మారి చదవాల్సి ఉంటుంది. తాత్కాలిక సభ్య దేశాలు ఆ 10 ఏంటివి అంటే, ప్రస్తుత తాత్కాలిక సభ్య దేశాలు అంటే 1 ఇండియా, 2 అల్బేనియా, 3 బ్రెజిల్, 4 గబన్, 5 ఘనా, 6 ఐర్లాండ్, 7 కెన్యా, 8 మెక్సికో, 9 నార్వే, 10 యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అయితే తాత్కాలిక సభ్య దేశాలు సాధారణ సభ 2 సంవత్సరాలకు ఒకసారి 2/3 మూడో వంతు మెజార్టీతో ఎన్నికవుతాయి. అయితే భద్రతా మండలి భారతదేశం ఇప్పటివరకు 8 సార్లు తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. చివరిసారిగా 2021-22 ఎన్నికైంది. భద్రతా మండలికి 1988లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. అయితే సభ్య దేశాల మధ్య వివాదాలు పరిష్కరించడం ప్రధాన విధులు దీనివి ఏంటివంటే, సభ్య దేశాల మధ్యలో వివాదాలు వచ్చినప్పుడు పరిష్కరించడం, శాంతి పరిరక్షణ చర్యలు చేపట్టడం, మానవ హక్కుల పట్ల గౌరవాన్ని పెంపొందించడం, అంతర్జాతీయ శాంతి భద్రతలు నిర్వహించడం, సెక్రటరీ జనరల్ని ఎన్నుకోవడం, ఐక్యరాజ్య సమితి చార్టర్ను ఉల్లంఘించే దేశాలపై దౌత్యపరమైన ఆర్థికపరమైన ఆంక్షలు విధించడం వచ్చేసి. ఇంకోటి ఆర్థిక సామాజిక మండలి ఉంటుంది, దాని గురించి డిస్కస్ చేసిందాం. ప్రస్తుత అధ్యక్షుడు అంటే 2022 ప్రకారం కొలిన్ విక్సెన్ కెలెఫైల్ 77వ అధ్యక్షుడు. మొత్తం సభ్య దేశాల సంఖ్య 54. నెక్స్ట్ దాంట్లో డిస్కస్ చేద్దాం.